ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వోట్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో టోటా అలాగే కోజా యొక్క పాస్ట్ని చేయబడతారు అండ్ అప్పుడప్పుడే తిరుగుబాటు సైన్యం బలపడుతూ ఉంటుంది. యోబా ఏమో నీరు లేక కరువులోకి వెళ్లిపోయింది. ఇరుముల నుండి వచ్చే కాలువ ఎండిపోయింది. అక్కడ వర్షం కురిసి ఏడాది పైగానే అయిపోయింది. ఇక ఈ విషయాలపైనే కోజా కింగ్ కోబ్రాని సంప్రదిస్తాడు. మిమ్మల్ని నేను అనుమతించకూడదనుకున్నాను, కానీ ప్రజలు దాహంతో చనిపోతున్నారు. మీరు దాన్ని ఉపయోగించకపోవచ్చు, కానీ మీరు అది చేయాల్సిందే అంటాడు. కింగ్ కోబ్రా ఏమో సహజ వర్షం కురిసేదాకా వేచి ఉండమని, డాన్స్ పౌడర్ ని వాడడం అంత మంచిది కాదంటాడు. కానీ కోజా కొంచెమైనా బాగుంటే వర్షం పడిన కారణంగా తిరుగుబాటు ఆగిపోవచ్చు కదా అంటాడు. కానీ కింగ్ కోబ్రా దానిని ఉపయోగించడం వల్ల ఒక పెద్ద విపత్తు వస్తుంది. మీరు అనుకున్నంత సులభమైతే కాదు కోజా అంటాడు. కోజా ఏమో మీ వల్లే పట్టణాలు ఎండిపోతే నేను చూస్తూ ఊరుకోనంటే కింగ్ కోబ్రా అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కొంచెం కూడా మారలేదంటాడు. కోజా ఏమో నేను మారడమా? లేదు, నేను పోరాడతాను. మీ దగ్గర ఉన్న వర్షాన్ని తీసుకునేందుకు మళ్ళీ తిరిగి వస్తాను. ఇక ప్రజెంట్లో కోజా దిగాలుగా కూర్చుని దేశం ఎటువైపు ప్రయాణిస్తుంది, మేము ఎక్కడికి వెళ్తున్నాం, సమాధానం ఎక్కడ ఉంది అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అయితే ఇదే సమయంలో కోజా దగ్గరికి తన అనుచరులు వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ అంటారు. కట్ చేస్తే అలబార్నాలో రాజుగారు మిస్సింగ్. చాకా ఏమో సైనికులతో ప్యాలెస్ నుంచి పట్టణం దాకా గల్లీ గల్లీ వెతకమని ఆర్డర్ వేస్తాడు. అసలుకి రాజుగారు ఏమైపోయారన్నది ఈడుకు కూడా తెలియదు. పిల్లేమో రైన్ బేస్ లో నిఘా నిర్వహణలో బిజీగా ఉన్నాడు. మనోడికేమో ఇక్కడ ఏం చేయాలో సరిగ్గా తెలియదు. ఒకవేళ ఏమన్నా తొందరపడి చేస్తే అది రాజ్యానికే ముప్పు తేవచ్చు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవైపు వివి అలబాస్టాని ఏం చేయబోతున్నామని క్రోకడైల్ని అడుగుతుంది. నేను అన్నిటికంటే తక్కువగా చూసే వ్యక్తులు ఎవరనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రజల సంతోషం అని పిలిచే కపటదారులు. వివి ఏమో నా తండ్రిని చంపాలనుకుంటున్నారా? మీరు ఎప్పటికీ ఆ పని చేయలేరంటుంది. అంత అరవాల్సిన అవసరం లేదు, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే అతన్ని చంపేంత విలువైన వాడైతే కాదు. నేను కింగ్ కోబ్రాకి మరణానికి కంటే చాలా క్రూరమైన శిక్షను రుచి చూపించబోతున్నాను. రాజ్యపు యువరానికి అలా కనిపించడం లేదులో ఉంది. అయితే వివి ఆపరేషన్ ఉతోపియా అంటే ఏటో చెప్పు అంటుంది. క్రోకడైల్ ఏమో ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు అర్థమవుతుందా అంటే వివి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటుంది. ఇక క్రోకడైల్ ఇప్పటికే ఆపరేషన్ ఉతోపియా మొదలైంది కాబట్టి ఈ దేశ అంతం యొక్క ప్రణాళికను మీకు చెబుతాను. అలబార్నాలో సైనికులు చాకా దగ్గరకు వచ్చి ఒక హారబుల్ న్యూస్ అంటారు. మన రాజైన కింగ్ కోబ్రాని ననోహోనాలో కనిపెట్టారని. అయితే ఒకవైపు కోజా కూడా కోబ్రా దగ్గరికే వస్తూ ఉంటాడు. ఇక ననోహోనాలో చూసుకుంటే కింగ్ కోబ్రా సైన్యంతో ఉంటాడు. అక్కడే ఉన్న ప్రజలు రాజుని ఇప్పుడు మీరు ఏమని సంబోధించారంటే, మీరు విన్నట్లుగానే ఈ దేశ వర్షాన్ని దొంగలించిన అలబాస్టా రాజు అని నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న ప్రజలు ఇలాంటి జోక్స్ ఎందుకు వేస్తున్నారు అంటే, కోబ్రా నేనేమి జోక్ చేయడం లేదు. క్యాపిటల్ సిటీ అయిన అలబార్నాలో వర్షం పడేందుకు నేను డాన్స్ పౌడర్ ని ఉపయోగించాను. ఒక గౌరవనీయులైన రాజుగా నేను దాహం తీర్చలేను. కోబ్రా ఇలా చెప్తుండగా ఒక సిటిజన్, అది నిజమే కావచ్చు, కానీ నీరు ఆహారం లేకపోవడం వల్ల ప్రజలు చనిపోతున్నారు కదా అంటే, కోబ్రా నాకు తెలుసు చాలా ఓఎస్ఎస్లు ఎండిపోయాయి, కానీ దేశాన్ని కాపాడుకోవాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. అయితే రాజు అన్న మాటకి ప్రజలు, ఇక్కడ విషయాలు ఎంత దయనీయంగా ఉన్నాయో మీకు తెలుసు, అయినప్పటికీ మీరు మీకు మాత్రమే సహాయం చేసుకున్నారు. నువ్వు చాలా స్వార్థం కలిగిన రాజువి. అయితే కోబ్రా నీలాంటి వాడు రాజుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడా? నేను ననోహనాకు వచ్చింది క్షమాపణ చెప్పడానికి మాత్రమే. మీకు ఎంతకంటే ఏం చెప్పాలి? అయితే కోబ్రాకి ఎదురుగా ఉన్నవాడు, మీకు తెలుసా యూబాలో మా బ్రదర్ చనిపోయాడని. కానీ కింగ్ కోబ్రా మాత్రం వారితో, ఈ నగరానికి ఒక కారణంతో వచ్చాను. మీకు తెలిసినట్లుగానే డాన్స్ పౌడర్ ని ప్రపంచ ప్రభుత్వం నిషేధించింది. దానిని ఉపయోగించే పదం బయట లీక్ అయింది. నేవీ హెడ్ క్వార్టర్స్ చర్య తీసుకోవడమే కాదు, దేశాన్ని నాశనం చేస్తుంది. దీనిని తప్పక నివారించాలి. అయితే పెద్ద మొత్తంలో డాన్స్ పౌడర్ ని చేయడం మీకు గుర్తుండే ఉంటుంది. అలాగే 2 ఏళ్ల క్రితం అక్రమంగా తరలిస్తున్న డాన్స్ పౌడర్ ని గుర్తించారు. ఆ సంఘటన యొక్క అన్ని చాడలను తొలగించాలి. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రజలందరూ మీరు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు అనుకున్నదే. ఆ సంఘటన నుండి మనం తప్పించుకోవాలంటే మేము ఈ నగరాన్ని మరియు మీ అందరినీ వదిలించుకోవాలి.
కింగ్ కోబ్రా ఇలా మాట్లాడడంతో అక్కడ ఉన్న ప్రజలు మీరు ఎలా ఎందుకు మారిపోయారు, మీరు ఎలా మాత్రం చేయకండి అని భయంతో అరుస్తూ ఉంటారు. ఇంతలో కోజాని కలిసిన ఈ బుడ్డోడు కింగ్ కోబ్రాని అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ కింగ్ కోబ్రా వాడిని కాలుతో తన్నేస్తాడు. ఇక అక్కడున్న సైనికుల్ని ప్రజలందరినీ కాల్చిపారేయమని ఆర్డర్ వేస్తాడు. కోబ్రా కోజాని నిన్ను చూసి చాలా కాలమైందంటే కోజా ఏమో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అనుకోవచ్చు, మీరు చెప్పేది మీకైనా అర్థమవుతుందా అంటాడు. కానీ కింగ్ కోబ్రా మాత్రం నేను డాన్స్ పౌడర్ ని వాడుతున్నాను అంటాడు. కోజా ఏమో నోరు మూసుకోమని చెప్పానా, మీరు ఒక గాడిద. ఎండిపోయిన పట్టణాల్లోని ప్రజలు చనిపోవడం వల్ల ప్రజలందరూ ఎలా భావించారో తెలుసా, వాళ్ళకి మీ మీద కోపం కానీ ద్వేషం కానీ లేవు. ఇది అసలు మీ తప్పే కాదు. రాజు ఒక గొప్ప వ్యక్తి, వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా మీ మీద నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు వారి నమ్మకం అంతా ఏమవుతుంది? కనీస అబద్ధం చెప్పే నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పుకోలేకపోయావా? కోజాను ఒక్కసారిగా కాల్చేయడంతో అలా నేలమై పడిపోతాడు. అక్కడ ఉన్న ప్రజలకి కోబ్రా ఇలా ఎందుకు చేస్తున్నాడో, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఐడియా అనేది ఉండదు. ఇంతలోనే సైనికులు ప్రజలపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకవైపు మిస్టర్ వన్, మిస్ డబుల్ ఫింగర్ ఒక పెద్ద షిప్ తో ననోహోనాలో ల్యాండ్ అవుతారు. ఇక అక్కడంతా ఒక విధ్వంసకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు దాకా కింగ్ కోబ్రాలా నటించింది మన మిస్టర్ టూ. ఒకవైపు కోజాను లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ టైంలోనే మిస్టర్ టూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకొక వైపు ప్రజలందరూ మంటలు ఆర్పుతూ ఉంటారు. మిస్టర్ వన్, మిస్ డబుల్ ఫింగర్ నెక్స్ట్ అటాక్ చేసేది అలబార్నా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు పారిపోతూ మిస్టర్ టూ రాజుగారిలా మారి వారందరినీ వెర్రలు చేశాను, నాలో ఇంత టాలెంట్ ఉందని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. రాజుగారిలా మారి ఇదంతా చేసింది మిస్టర్ టూ అని తెలుసుకున్న కుర్రోడు అక్కడ ఉన్న ప్రజలతో చెప్పడానికని వెళ్తూ ఉంటాడు. అయితే మిస్టర్ వన్, మిస్ డబుల్ ఫింగర్ వాడిని పట్టేస్తారు. ఒకవైపు చూసుకుంటే ననోహోనా మొత్తం తగలపడిపోతూ ఉంటుంది. చాలా వరకు అందరూ తప్పించుకుంటారు. అలాగే కోజాను కూడా బయటికి తీసుకొచ్చేస్తారు. అప్పుడే ఆ కుర్రోడు గాయంతో బయటకు వస్తాడు. ఆ కుర్రవాడు అందరితోటి అతను నిజమైన రాజు కాదని చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేని పరిస్థితి. ఆ పిల్లవాడిని చూసాక కోజా ఈ దేశాన్ని నాశనం చేద్దాం, మన సబోర్డినేట్స్ ని కాంటాక్ట్ చేయండి, ఇదే మన చివరి యుద్ధం. అయితే అక్కడ ఉన్న ఒకడు మన దగ్గర తగినంత ఆయుధాలు లేవంటే ఇంకొకడు ఇప్పుడే మన మీదకు దూసుకుంటూ వచ్చిన వారియర్ షిప్ లో సరిపడేంత ఆయుధాలు ఉన్నాయని మనందరికీ సరిపోతాయని చెబుతాడు. కోజా ఏమో ఇదంతా ఆ తల్లి దుర్గా చలవే అంటాడు. ఒకవైపు మిస్టర్ వన్, మిస్టర్ టూ, మిస్ డబుల్ ఫింగర్ ననోహోనాను వదిలి వెళ్లిపోతూ ఉంటారు. అలాగే మిస్టర్ ఫోర్ బృందం చేయవలసిన పని మిగిలి ఉందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు కోజా తిరుగుబాటు సైన్యం నా మాట వినండి, పాతకాలపు అలబాస్టా చాలా కాలం క్రితమే చనిపోయింది, ఇది మన ఆఖరి యుద్ధం, మనం అలబార్నాన్ని సొంతం చేసుకోబోతున్నాం. అలాగే మనం ఇప్పుడే పూర్తి స్థాయి దాడిని ప్రారంభించబోతున్నాం. అలబార్నా ప్యాలెస్ లో చాకా ఇదంతా నాన్ సెన్స్, కోబ్రా ఎప్పుడు అలాంటి పని చేయడు, ఇదేదో తప్పుగా జరుగుతుందంటాడు. కానీ సైనికులు అతను మాయమవడం, అతని రాక మధ్య సమయం ఖచ్చితంగా సరిపోతుంది. సాకులు ఇకపై ఎవరికి నీరు పట్టవు. ననోహోనాలో జరిగిన సంఘటన యొక్క చర్యలు అలబాస్టా మొత్తం వ్యాపించాయి మరియు ప్రతి చోటలో ఉన్న తిరుగుబాటు సైనికులు ప్రతిస్పందించారు. అతనిపై ద్వేషంతో ఆయుధాలను కూడా పట్టుకోవడం ప్రారంభించారు. వారి సంఖ్య అంతులేనిది. దేశం మొత్తం ఆగ్రహంతో అలబార్నా వైపే దూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వారిని ఆపేవారే లేరు. దయచేసి మీ నిర్ణయాన్ని తెలియచేయండి, మేము మీ మాటకి కట్టుబడి ఉంటాము. ఇక చాకా కూడా మనకిచ్చిన కార్యనిర్వహణ మాత్రమే మనం నెరవేర్చాలి. మనం అలబాస్టా రాజ్యానికి రాజు రక్షకులం. రాజు లేనప్పుడు ఏ రాజ్యం కూడా కూలిపోకూడదు. మీ ముందు కనిపించే సత్యాన్ని మాత్రమే రక్షించండి. ఈ రాజ్యాన్ని రక్షించండి, తిరుగుబాటు సైన్యాన్ని ఎదుర్కోండి. ఇక రైన్ బేస్ లో క్రోకడైల్ నేను చెప్పిన ప్లాన్ మీకు బాగా నచ్చినట్టు ఉంది. మీరు దగ్గర ఉంటే అలబాస్టా యొక్క అరుపులు బాగా వినిపించేవి. క్రోకడైల్ ప్లాన్ నాకు వీవి ఇంత క్రూరంగా ఎలా ఉన్నావని అడుగుతుంది. క్రోకడైల్ ఏమో ఇది హృదయాన్ని బాధించే వార్త కదా, రాజ్యం పట్ల ప్రేమ రాజ్యాన్ని నాశనం చేస్తుంది. ఒకవైపు లూఫీ ఏమో క్రోకడైల్ వేసేద్దామని సీ ఫ్రిజన్ స్టోన్ పట్టుకుంటాడు. పిట్టలా వాలిపోతాడు. క్రోకడైల్ లూఫీ ఆరాటం చూసి నవ్వుకుంటూ ఇంత దూరం రావడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. పౌరులను రెచ్చగొట్టే విధ్వంసాన్ని, రాజ్య సైన్యంలో దుష్ట వార్తలను నిర్దేశించేలా చేయడం, ఈ దేశాన్ని సాధించడానికి నేను ఎందుకు ఎంత దూరం వెళ్ళానో మీరు ఎవరైనా ఆలోచించారా? వీవి ఏమో కోపంగా నీ కుళ్ళిన తలతో ఏదైనా ఆలోచిస్తావంటుంది. క్రోకడైల్ ఏమో నువ్వు నిజంగా చెడ్డగా మాట్లాడుతున్నావు యువరాణి, ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు మిస్ వెన్స్డే? ఇక క్రోకడైల్ తో వీవి నేను నిన్ను ఆపబోతున్నాను. ఇది జరగడానికి ఇంకా సమయం ఉంది. నేను ఇక్కడి నుంచి తూర్పున ఉన్న అలబార్నాకి వెళ్ళగలిగితే, తిరుగుబాటు సైన్యం చేరకముందే నేను అక్కడికి చేరగలిగితే నేను వారిని ఆపగలను. అప్పుడు మీరు ఏ దారిలో వెళ్ళాలనేది నిర్దేశిస్తాను.